హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి చేతిలో ఉన్న కత్తిని చూసి మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది. నువ్వే కదూ నన్ను చంపాలని చూసింది, రా ఇప్పుడే నీ నిజ స్వరూపం ఏంటో అందరికీ చెప్తాను, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పి సుమతి చేతులు పట్టుకొని అలా గట్టిగా బలవంతంగా కిందకి లాక్కొని వస్తూ ఉంటుంది. ఇంట్లో మహాలక్ష్మి అందరినీ పిలుస్తూ ఉంటుంది. జన, రామ్, అర్చన, గిరి అందరూ బయటికి రండి అని పిలవటంతో ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది అని జన అడుగుతూ ఉంటాడు. ఏంటి ఆ టీచర్ చేతిలో ఎందుకు ఆ కత్తి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవును జన, నేను నిద్రపోతూ ఉండగా ఈ విద్యాదేవి వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేసింది. నా అదృష్టం బాగుండి నాకేదో మెలకు వచ్చి తప్పించుకున్నాను, లేదంటే ఇవిడ నన్ను పాటికి చంపేసేది అని చెప్పి మాట్లాడుతుండగా అందరూ ఆశ్చర్యపోతారు. నిజమా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు సుమతి చెప్తూ ఉంటుంది, లేదు నాకు చంపే అవసరం ఏముంది, నేను అలాంటి దాన్ని కాదు, నేనేమి మహాలక్ష్మి నిన్నేమి చెయ్యలేదు అని అడగటంతో మరి ఆ కత్తి నీ చేతిలో ఎందుకు ఉంది అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకు మెలకు వచ్చేసింది, నా గదిలోకి వచ్చి నువ్వు అరుస్తున్నావు కదా, అందుకని మెలకు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ముసుగు వేసుకొని నా చేతిలో కత్తి పెట్టి పారిపోయింది అక్కడి నుంచి, అంతకు మించి నాకేం తెలియదు అని చెబుతూ ఉంటుంది. సుమతి, అబద్ధాలు ఆడబాకు, ఎందుకంటే నన్ను చంపాలని చూసింది నువ్వే కాబట్టి నువ్వు కట్టుకథలు అల్లుతూ ఉంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన కూడా అంటుంది, అవును నువ్వు చెప్పే అబద్ధాలన్నీ మేము నమ్మేలాగా కనిపిస్తున్నామా అని గిరి ఇలా చెబుతూ ఉంటాడు. ఆల్రెడీ నీ మీద ఒక మర్డర్ కేసు ఉంది, మళ్ళీ ఇంకో మర్డర్ నీ ఖాతాలో వేసుకుందాం అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజం, నన్ను నమ్మండి, నేనేమీ చెయ్యలేదు, అసలు మహాలక్ష్మిని చంపే ప్రయత్నం నేనెందుకు చేస్తాను, అసలు తనని చంపే ఉద్దేశం నాకు లేదు, అవసరం నాకేముంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది సుమతి. సీత అంటుంది, మహాలక్ష్మి అత్తయ్యను సుమతి అత్తమ్మ ఎందుకు చంపుదామని చూస్తుంది, అవసరం మా అత్తమ్మకేమీ లేదు అని చెప్పడంతో చాలే నువ్వు నోరు ముయ్యి సీత, మళ్ళీ ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్. ఎందుకంటే మా పిన్ని ఆవిడ్ని జైల్లో పెట్టించింది కాబట్టి ఇలా కావాలని చేస్తుంది, రేపు మళ్ళీ ఆవిడ జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం అని చెబుతూ ఉంటాడు రామ్. ఆపు మామ, అసలు అత్తమ్మ అలాంటి మనిషి కాదు, చూస్తే తెలియటం లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు చలపతి కూడా అంటాడు, అసలు ఆవిడ రూమ్లోకి మీరొచ్చారా, మీ రూమ్లోకి ఆవిడ వెళ్ళిందా అని అడగటంతో సుమతి చెబుతూ ఉంటుంది, నా రూమ్లోకి ఆవిడ వచ్చింది అని చెప్పడంతో నువ్వెందుకు వెళ్ళావు చెల్లాయి, ఆవిడతో పొడిపించుకోవడానికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చలపతి. ముందు నా గదిలోనే అటాక్ జరిగింది, నేను పారిపోయి ఆవిడ గదిలోకి వెళ్ళాను అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఆవిడ గదిలోకి ఎందుకు వెళ్ళారు, మా రూమ్కో మామయ్య గదికో మీరు రావాలి కానీ అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. చాలే ఆపు సీత, నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు, అసలు మా పిన్ని ఆవిడ జైలు నుంచి విడిపించి తప్పు చేసింది, నువ్విచ్చిన మాట కోసం అలాగా తీసుకువచ్చింది, కానీ మా పిన్ని చాలా పెద్ద తప్పు చేసింది, ఆవిడ మా అమ్మని చంపిన హంతకురాలు అని నిందిస్తూ ఉంటాడు. ఇక అర్చన కూడా అవును, పాముకి పాలు పోసి పెంచినట్లయింది, ఇలా కావాలని చేస్తుంది అని అనటంతో ఇక అందరూ నిందలు వేస్తూ ఉంటారు. ఇక సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి అంటుంది, అవును ఈవిడ కావాలని చేసింది, ఎందుకంటే రేపు సుమతి అని నిరూపించుకోలేదు కాబట్టి నన్ను చంపేస్తే ఈవిడికి జైలు శిక్ష తప్పుతుందనుకుందేమో అని మహాలక్ష్మి అనటంతో నిన్ను చంపినా జైలుకి వెళ్లాల్సి వస్తుందిగా చెల్లై, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని చలపతి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో లాజిక్లు ఆలోచిస్తావేంటి అని జన అడుగుతూ ఉంటాడు. సీత అంటుంది, మా అత్తమ్మకు అలాంటి అవసరం లేదు అని అనటంతో ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, నువ్వు నోరు మూసుకో, అసలు ఇవిడ మా అమ్మే కాదు అని చెప్పడంతో సుమతి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అర్చన అడుగుతూ ఉంటుంది. చేసేదేముంది, రేపు పొద్దున్నే పోలీసులకి ఫోన్ చేద్దాం, అటెంప్ట్ మర్డర్ కేసు కింద మళ్ళీ అరెస్ట్ చేయిస్తాను, అప్పుడు ఇక జైలు నుంచి కనీసం బెయిల్ కూడా రాదు అని చెబుతూ ఉంటుంది. అవును ఆ పని చెయ్యి, అప్పుడు కానీ ఈవిడ పీడ విరగపోతుంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్ళి పడుకోండి, రేపు ఉదయాన్నే చూసుకుందాం అని మహాలక్ష్మి చెప్పడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సీతని రామ్ బలవంతంగా అక్కడి నుంచి లాక్కి వెళ్ళిపోతాడు. రా సీత అని చెప్పి ఇక అప్పుడు మహాలక్ష్మి వైపు
కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. సుమతితో అంటుంది, ఇక రేపటి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండవు, నీకు ఇదే చివరి రాత్రి, రేపటి నుంచి జైల్లోనే గడపాల్సి వస్తుంది, ఈరోజు హాయిగా ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సుమతి బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మి అందరూ నిద్రపోయాక సీఏ త్రిలోక్కి ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం, ఎలా జరిగింది, మన ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటాడు. ఫెంటాస్టిక్, సూపర్గా జరిగింది, మీరు చెప్పినట్టుగానే మీరు ఆ కేడి కిలాడిని పంపించారు కదా, ఆ అమ్మాయి వచ్చి అలాగా చంపబోయినట్టు నటించడం, నేను వెంటనే అక్కడి నుంచి పారిపోవటం, సుమతి గదిలోకి వెళ్ళటం, కత్తి తన చేతిలో పెట్టి ఆ అమ్మాయి పారిపోవటం, ఇక సుమతిని రెడ్ హ్యాండెడ్గా అందరికీ పట్టించాను, ఒక్క సీత తప్ప అందరూ నమ్మేశారు. ఇక రేపు మీరు వచ్చి సుమతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, ఇక అసలు బెయిలే రాకుండా చేయండి అని అనటంతో, చూసారా మేడం, పోలీస్ బ్రెయిన్తో ఆలోచించాను కాబట్టి ప్లాన్ సక్సెస్ అయింది అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు. అవును, మీరు చాలా మంచి ప్లాన్ వేశారు, ఇక నాకు ప్రశాంతంగా ఉంటుంది, రేపు మీ పని మీరు వచ్చి చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత తెల్లారుతుంది. హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక సీఐ త్రిలోక్ అక్కడికి వస్తాడు. రండి సీఐ గారు, రండి, ఇదిగోండి ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కేసు కింద నా మీదే నిన్న రాత్రి చంపాలని కత్తి ఎత్తింది, నన్ను చంపబోయే ప్రయత్నం చేసింది, నా అదృష్టం బాగుండి నాకు మెలకు వచ్చి ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, కాబట్టి మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు త్రిలోక్ అయితే ఇదిగోండి కత్తి అని మహాలక్ష్మి చూపిస్తూ ఉంటుంది. ఆ కత్తిని దాస్తూ ఉంటాడు. సిఐ త్రిలోక్ ఆధారం కింద దాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఏంటి విద్యాదేవి గారు, ఆల్రెడీ మీ ఖాతాలో ఒక మర్డర్ కేసు ఉంది, మళ్ళీ ఇంకోటి వేసుకుందాం అనుకుంటున్నారా, రండి, ఇక నుంచి మీకు బెయిల్ కూడా రాదు, అరెస్ట్ చేయండి అని కానిస్టేబుల్స్తో చెబుతూ ఉంటాడు. కానిస్టేబుల్స్ వచ్చి సుమతి చేతికి అలా సంకెళ్ళు వేస్తూ ఉండగా సీత అడుగుతూ ఉంటుంది, ఆపండి అని చెప్పి. ఏమైంది సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మమ్మ, మా అత్తమ్మ అలాంటిది కాదు అని చెప్తే మీరెవరూ నమ్మట్లేదు కదా, నేను ఇప్పుడు ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆవిడే హత్య చేయాలనుకుంది, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సీత, కానీ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడే తీసుకొని వస్తా అని చెప్పి సీత లోపలికి వెళ్తుంది ఆధారాల కోసం. ఇక ఒక గోన్ సంచి మూటని లాక్కు వస్తూ ఉంటుంది సీత. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటది ఏంటది అని అందరూ అడుగుతూ ఉంటారు. చూస్తారు కదా, ఆధారాలు అడిగారు కదా అత్తయ్య, మీరు చూపిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి ఆ మూటని విప్పుతుంది. అందులో నుంచి ఆ కేడి కిలాడి ఉంటుంది. మూతికి ప్లాస్టర్ వేసేసి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. త్రిలోక్ మహాలక్ష్మి షాక్ అయిపోతారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మో ఇదేంటి సీతకి దొరికేసింది అని భయపడుతూ ఉంటుంది. ఎవరు ఈవిడ అని అందరూ అడుగుతూ ఉంటారు. రాత్రి మహాలక్ష్మి అత్తను చంపడానికి వచ్చిన ఈ కిలాడి ఈ అమ్మాయే అని చెబుతూ ఉంటుంది సీత. అసలు ఎవరు ఈ అమ్మాయి అని అడగటంతో, ఇప్పుడే మీరే అడగండి, ఎవరో ఈ అమ్మాయి మహాలక్ష్మి అత్తేను ఎందుకు చంపడానికి వచ్చిందో అని నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తుంది, కట్లు విప్పుతుంది. ఇక సీత ప్రశ్నిస్తూ ఉంటుంది, ఎవరే నువ్వు, అసలు ఎందుకు వచ్చావు, ఈ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి మా అత్తయ్యను చంపబోయే ప్రయత్నం ఎందుకు చేసావు అని చెప్పి ఇక చెంపలు వాయించేస్తూ ఉంటుంది సీత. ఇటు మహాలక్ష్మి త్రిలోక్ భయపడిపోతూ ఉంటారు. అమ్మ నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోకు, వదిలే, నేను చూసుకుంటాను ఆ అమ్మాయి సంగతి అని చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరు ఎందుకు చంపాలనుకుందో చెప్పేదాకా వదిలిపెట్టను అని మళ్ళీ కొడుతూ ఉంటుంది సీత. వదిలే అమ్మ, చూస్తుంటే తెలుస్తుంది కదా ఆ అమ్మాయి దొంగ, ఈ మధ్యన దొంగలు ఇలాగే చేస్తున్నారు, డబ్బుల కోసం మనుషుల్ని చంపాలనుకుంటున్నారు, నేను చూసుకుంటా, స్టేషన్కి తీసుకువెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తా అని ఇక ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇకప్పుడు మహాలక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది. తప్పించుకున్నాను కానీ సరిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక సీత అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మామ చూసావా, ఇప్పుడు తప్పు ఎవరు చేశారన్నది అర్థమైందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక రామ్ ఏం సమాధానం చెప్తాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.